ఓం గణేశాయ నమః, ఓం సరస్వతాయ నమః, గురు దత్తాత్రేయ నమః, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదానంబరకృష్ణ మూలాదివాస సుధా శ్రావణంతో పొమ్మత్తే ప్రియం తరుణ్ కల్పషాదికంస నమామి ఈశ్వర సద్గురు సాయినాథం. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు పారాయణం. ఈరోజు నిన్నటి వరకు 5వ అధ్యాయం చేసాం, ఈరోజు 6వ అధ్యాయం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరామతులు, ఇవి మనం చూడబోతున్నాం. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. సంసారమను సాగరంలో జీవుడు నన్నడు యోడని సద్గురుడే సరంగువై నడిపినప్పుడు అది సులభమగును, సురక్షితమగును, గమ్యమును చేర్చును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుటి ఊదిని పెట్టుచున్నట్లు, నా శిరస్సు పైన చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గృహస్థస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలునట్టి వాసనామమైన సూక్ష్మ శరీరము గురు కర్మ స్పర్శ తగులునే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడిన వారు ఒక్కు కూడా నెమ్మదిగా పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందరతిరేకంతో దగ్ధమగును. కన్నుల నుండి ఆనంద శ్రవులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకము ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తరను పరమాత్మ స్వరూపమును స్ఫురణలోకి మేల్కొని ఆత్మసాక్షాత్కారము నందము కలుగును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవము సిద్ధింపజేయును. నేను వేద పురాణిది స్కందగదులను చదివినప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచున్నాడు. నా సద్గురు అయిన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తమ లీలను తామే వినిపింపజేయునట్లు తోచును. నేను భగవత్పారాయణ పూనుకొనగానే శ్రీ సాయి పాదమస్తకము కృష్ణుని వలె గాన్పించను. భాగవతమే ఉద్ధవ గీతయే తామే పాడుచున్నట్లుగా అనిపించుచున్నది. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా రాయ తలపెట్టినచో ఒక్క మాట కానీ వాక్యం కానీ రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ధార ఎంతులైనట్టు సాగును. భక్తునిల అహంకారము విజృంభించగానే బాబా దాన్ని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించను. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కరతల మలకముగా మొలుగును. భగవత్ సన్నిధానము పొందుటకు భగవత్ సాన్నిధ్యము పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములు ఎన్నడూ 4 త్రోవలు గలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్ల గోతుల్లో నిండి ఉండును. సద్గురుని సహాయంతోనే ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యము దృఢముగా నమ్ముడి శ్రీ సాయిబాబా ఒక్కనించేవారు. స్వయం సత్తకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన ఆ బ్రహ్మము యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటిని గుచ్చి తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును నొకటి అని సిద్ధింతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకే చేసిన అభయ ప్రధాన వాక్యమును రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్ని వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. అంటే బాబా చెప్పింది చూడండి. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటు ఉండదు. అంటే తిండికి బట్టలకి ఎప్పుడు లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమలను నేను చూసేదను. ఎప్పుడు మనం సాయి నామంలోనే సాయిని ఆరాధించే వాళ్ళకి ఏమవుతుందంటే సాయి మొత్తాన్ని చూసుకుంటారు. యోగక్షేమాలు అంటే వాళ్ళకి యోగాలు కానీ క్షేమాలు కానీ తానే చూసుకుంటారు. కావున వస్త్రహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన
భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకే ప్రాకులాడుట మాని, అంటే నేనే గొప్ప, నేనే ఇది అనే ప్రతిష్ట కీర్తులకి వాటి వెనక పడడం మానేసి దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవాన్ కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్తున్నారు ఆయన. అది ఎప్పుడవుతుంది? మనం ఎప్పుడైతే భగవత్ సన్నిధానంలో ఉంటామో, అతన్ని ఎప్పుడు అలా నిత్యం కొలుచుకొని ఉంటామో అప్పుడు అవుతుంది. ప్రపంచ గౌరవమందు కొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుకొనుము. ఎప్పుడు మన మనసులో మనకి ఇష్టమైన దైవం ఏదైతే మన దైవం కానీ మన గురువు కానీ ఎప్పుడు నిలుపుకొని ఎప్పుడు దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. సమస్తింద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి కొనుగొను. మనసును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదిగా వహించి శాంతమును చిత్తరహితముగా యున్నును. మనసు సరి అయిన సాంగత్యంలో నుండుటకు నిధియే గుర్తు. చంచల మనస్సుకు స్వస్థతము చిక్కదు. బాబా మాటలు దహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమునకు వర్ణించుటకు పూనుకొను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925లో పుట 197వ పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణింపబడింది. దాని సంగ్రహమేట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవం. కాపర్గాంలో గోపాలరావు గుండ్ అన్నతడు పోలీసుల సర్కారు ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతడు 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనమే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో షిరిడీకి ఉరుసు ఉత్సవం నిర్వహించవాలని ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్కు, దాతా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తగిన సాయి భక్తులకు ముందుంచెను. వారంతా దీన్ని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదం అనుమతిని పొందిరి. ఇది 1997లో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికి దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కర్ణము దానిపై నేదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటిచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవం శ్రీరాముని నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకున్నట్లో హిందూ మహమ్మదీయుల సమైక్యత భావం బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్టు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో నిండిపోవచ్చున్నది, 2 దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్య బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటిలో బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకంగా ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారినవి. ఆ నీరు కూడా చాలకపోవచ్చే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలు ఏర్పాట్లు చేయమని గోపాలరావు గుండున ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నాక సార్. అతనిది అహ్మద్నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండా అతను కూడా బాబా ఆశీర్వదించే పుత్ర సంతానం కలిగిన. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవాలని గోపాలరావు అతనికి పురమాయించను. అటులోని నానాసాహెబ్ నిమార్కర్సును ఒక నగీషి జెండా తెమ్మని కోరాను. ఈ 2 జెండాలను ఉత్సవం తీసుకొని పోయి మసీదు 2 మూలల నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఎప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదు ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం. సుమారు 6 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైన. కొర్లా గ్రామానికి చెందిన అమీర్ సర్కార్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవం ప్రారంభించను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయుల ఫకీర్ల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెంలో చందనం ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపంతో బాజా భజంతులతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటి నెంబర్లోను గోడలపైన ఆ చందనంతో చేతులతో నందరును తట్టెదను. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవము
అమీర్ సర్కార్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులు మహమ్మదీయులచే చందనోత్సవము అమెరికలుగా లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామ ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంచుంటారు. బయట ఏర్పాట్లన్నీ తాత్య కోతే పాటిల్ పోటీ చూచుకునేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమయ్యను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినంలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయి ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకునే కాక ఉత్సవం కావలసిన సరంజామనంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలు సున్నం వేయించుచుండెను. మసీదు గోడలు బాగా వెలిగించు దుని మూలమున మసిపట్టి ఉండేటివి. మండుచున్న దునితో సహా మసీదులో వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయంలో అన్నదానం విరివిరిగా చేయుచుండిరి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమయ్య ఇంట్లో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యత సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవములకు సంబంధించిన ఒక మార్పు జరిగను. ఏంటో చూద్దాం. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర్ భీమా అను వాడు దాదాసాహెబ్ కొపాడ్ అమరావతితో కలిసి ఉత్సవంకు వచ్చారు. వారు దీక్షిత్వాడలో బస చేశారు. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వాసరాలో పడుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజ పరిక్రమ పల్లెంతో మసీదుకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనట్లో భగవద్ ఉద్దేశం ఏమున్నది ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులుగా చాలా ముఖ్యమైనది పర్వదినము కనుక ఈ దినమున రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాక మహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పంనే బాబా అనుమతి సంపాదించుటకు అయత్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసు సంపాదించుటకు కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్య పరిష్కరించినట్లు ఎట్లన అతని వద్ద రామాఖ్యానమునకు శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నుండిచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాక మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపి సొంటి గుండ ప్రసాదం రాధాకృష్ణమయ్య చేయుట ఏర్పాటయ్యాను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో నేమి జరుగుదని మహాజన్ని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలు అంతరార్థం మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలనని తమ ఆలోచనకు బాబా వివరించి అందులోకి బాబా అనుమతిని ఇవ్వవాలని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించి అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవం సంసిద్ధులైనారు. ఆ మరుసటి దినం మసీదును అలంకరించి రాధాకృష్ణమయ్య ఒక ఊయలనిచ్చాను. దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగట్టారు. రామ జన్మోత్సవం వేడుక ప్రారంభమైన భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచాను. మహాజని హార్మోనియం ముందు కూర్చొని అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అంతయు చూసి మహాజన్ని పిలిపించాను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అదంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టినారని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైందని అందులోకే ఊయలు కట్టినారని అతను చెప్పాను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని చూపించి నింబారు గూడు నుండి 2 పువ్వు మాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. కథా సంకీర్తనను ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయించుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్ర రంగు పొడి జల్లుకున్నారు. అంతలోనూ గర్జన వినబడింది. భక్తులు చల్లుకొనుచుంటున్న గులాలు ఎటులను పోయి బాబా కంట్లో పడినాను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించారు. ఇది చూసి చాలామంది భయంతో
పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంలో బాబా తమకిచ్చిన ఆశీర్వాదం గ్రహించి కదలని అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడు నేను అహంకారిది హరిశ్వర్గములు సంహరించుటకు శ్రీ సాయి రూపంలో నన్ను శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరుకుంటిరి. తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమయ్య మహాజనిని పిలిచి ఊయలు తీసుకొని రమ్మనను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించాను. ఆనాటి పూజ హారతి మొదలగునివి ముగిశాను. సాయంత్రం మహాజని పోయి ఊయలు నిప్పుచుండగా ఇంకనూ దాన్ని అవసరం ఉన్నది కనుక దాన్ని విప్పవద్దని బాబా అతనికి వారించాను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలోత్సవంలో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించాను. మరునాడు శ్రీకృష్ణ జన్మం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కొండలు, అటుకులు, పెరుగులు, ఉప్పు, కారం వేసి వేలాడగట్టేదరు. హరికథ సమాప్తమైన పిమ్మటే దీన్ని కట్టెతో పగలగొట్టిరి. రాలిపడిన అటుకులను భక్తులు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాడులకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినం ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను ఇప్పుడుకు బాబా సమ్మతించను. శ్రీరాముని వేడుకల్ని విధముగా జరుపుచుండగా పగటి వేళ పతకోత్సవము, రాత్రి అంతా చందనోత్సవం కూడా యథావిధిగా జరుగుచును. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామోత్సవములుగా మారాను. 1913లో శ్రీరామనవమి అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమయ్య నామసప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందరూ పాల్గొంచుండరు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమయ్య కూడా వేకువ జామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథ కాలక్షేపం చేయు హరిదాసులు దొరకుట దుర్లభంగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 ముందు రోజుల ముందే ఆధునిక తుకారాం అని పిలువబడు బోలాబోవా మలియాను సంకీర్తనకారుని కాకా మహాజని అదృచ్ఛికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని షిరిడీ తోడుకొని వచ్చాను. మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతరా జిల్లా బృహత్ సిద్ధకావటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట బాలాబువా సత్కార్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా ఉండడం. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడి షిరిడీకి వచ్చి హరికథ సంకీర్తన చేశాను. బాబా అతన్ని తగినట్లు సత్కరించాను. 1914లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను దాసుగని మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసు పిలుచుట సమస్య శాశ్వతముగా పరిష్కరించబడెను. 1912లో ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ ఆషాఢమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె తుట్టవలే ప్రజలతో కిటకిటలాడెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోవచ్చును. కుస్తీ పోటీలు అనేకముగా ప్రముఖ మల్లులు పాల్గొనుచుంటారు. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండు. రాధాకృష్ణమయ్య కృషిచే షిరిడీ ఒక సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారాలు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రములు, పల్లకిలు, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలుగుట అద్దములు మొదలైనవి బహుకరింపబడినవి. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చాను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ బాబా వీని మాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వకంగా నిడారంభులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకొనేవారు. ఈనాటి వరకు ఏటేటా మత కలహంలో షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000 పెరిగినది. అతిపెద్ద సంఖ్యలో జనులు గుమ్మిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరామత్తులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదు తగినట్లుగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నాను. మసీదు మరామత్తు చేయు నిమిత్తమైన రాళ్లను తెప్పించి చెక్కించేదను. కానీ ఈ పని బాబా అతను నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్ను ఆ సేవ లభించింది. రాళ్ళు తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షితుని ఉపయోగించబడను. మసీదుకు మరామతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకున్నాను. కానీ భక్తులకు మహల్సాపతి కల్పించుకొని ఎటులనో బాబా అనుమతి సాధించను. బాబా చావడిలో పడుకున్నప్పుడు ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనం చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండక మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప
వ్యయ ప్రాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపంను పూర్తి చేశారు. మసీదు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండాను. కాకాసాహెబ్ దీక్షిత్ దీన్ని విశాలపరిచి పైకప్పును వేయదలిచాను. ఎంతో డబ్బు పెట్టి ఇనప స్తంభాలు మొదలను తెప్పించి పనిని ప్రారంభించారు. రాత్రంతా శ్రమపడి స్తంభాలు నాటేవారు. మరుసటి దినం ప్రాతకాలంలో బాబా చావడి నుండి వచ్చి ఎంతముగా జూచి కోపంతో వాడిని పీకి పారవేయుచుండిరి. ఒకసారి బాబా మిక్కు కోపద్దుడై నాటిన ఇనప స్తంభమును ఒక్క చేతితో బెలికించుచు రెండో చేతితో తాతా పాటిల్ పీకను పట్టుకొని తాత తలపాగను బలవంతంగా తీసి అగ్గిపులతో నిప్పట్టించి ఒక గోతిలో పారవేయించను. బాబా నేత్రమును నిప్పు కణం వలె వెలుగుచున్నాను. ఎవ్వరికీ బాబా వైపు చూచుటగా ధైర్యం చాలకుండాను. అందరూ భయకంపితులై బాబా తన జేబులో ఉన్న ₹1 తీసి అటువైపు విసిరను. అది శుభ సమయం ముందు చేయు ఆహుతి వలె కనబడను. తాతయ్య కూడా చాలా భయపడను. తాతయ్యకి ఏమి జరుగుతున్నది ఎవ్వరికీ ఏమీ తెలియకున్నాను. కల్పించుకొని బాబా పట్టుకొని తాతయ్యను విడిపించుటకెవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు బాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాడిని ఒక ప్రక్కకు తోశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి విరిపోయాను. ఎంతోమంది ఆ జోలికి పోవలసి అందరికీ ఒక గతి పట్టాను. కానీ కొంతసేపటి బాబా శాంతించాను. ఒక దుకాణదారుడు పిలిపించి వాని వద్ద నుంచి ఒక నషీగు జరిపాగను కొని తాతయ్యకు ప్రత్యేకంగా సత్కరించిన కనుట్లను దాన్ని స్వయంగా తాతయ్య తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచి వారెల్లరూ నా ఆశ్చర్యమగులగిరి. అంత త్వరలో బాబాకి ఎట్లా కోపం వచ్చును? ఎందుచేత ఈ విధంగా తాతయ్యను శిక్షించను? వారి కోపం తక్షణం ఎట్లా చల్లబడను? ఇది అందరూ ఆలోచించుంటారు. బాబా ఒకప్పుడు శాంతిమూర్తిలో కూర్చుండి అత్యంత ప్రేమానురాలతో మాట్లాడుచుండేవారు. అంతలో నకారంగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకం గలవు. కానీ ఏది చెప్పవలనో విషయం తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ జై శ్రీకృష్ణ గురూజీ. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇక ముందు ఇంకా ఈ సాయి సచ్చరిత్ర, గురుచరిత్ర ఇలాంటివి ఏమైనా గురువు గారి కృపతో, సాయిబాబా దయతో ఇలాంటి బుక్స్ పారాయణం చేయడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ మీ చిట్టి.